రైట్, మనం బీఆర్కే భవన్ నుంచి లైవ్ లో చూస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడే అక్కడికి చేరుకుంటున్న దృశ్యాలు మనం ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్నాం. ఇక కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరవుతున్నారు. సరిగ్గా 11:02 బీఆర్కే భవన్ కి చేరుకున్నారు కేసీఆర్ తో పాటు మాజీ మంత్రి పద్మారావు కూడా ఉన్నారు, హరీష్ రావు ఉన్నారు, జోగినపల్లి సంతోష్ కనిపిస్తున్నారు. కేసీఆర్ తో 9 మందికి అనుమతినిచ్చింది కమిషన్. బీఆర్కే భవన్ లోపలికి వెళ్తున్న విజువల్స్ మనం టీవీ నైన్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. దీనికి సంబంధించే ఇదే ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్. దీని గురించే చర్చ జరుగుతోంది. కేసీఆర్ కమిషన్ ముందుకు వెళ్ళిన తర్వాత కమిషన్ ఏం అడుగుతుంది, కేసీఆర్ ఏం సమాధానం చెప్తారు, ఇప్పుడు ఇదే చర్చ నడుస్తోంది. రైట్, అక్కడే ఉన్నారు మా చీఫ్ రిపోర్టర్ రాకేష్ తో మాట్లాడదాం. రాకేష్, సరిగ్గా 11:02 కేసీఆర్ వచ్చారు. 11:30 అన్నారు విచారణ, వెంటనే స్టార్ట్ అవుతుందా? సో ఎవరెవరు వెళ్లారు కేసీఆర్ తో పాటు లోపలికి? కరెక్ట్గా అరగంట ముందే ఆయన చేరుకున్నారు ఇక్కడికి. 11:30కి విచారణ ప్రారంభమవుతుంది. ఆల్రెడీ చీఫ్గా ఉన్నటువంటి ఘోష్ ఇంతకు ముందే చేరుకున్నారు. కేసీఆర్తో పాటు సంతోష్ ఉన్నారు, మాజీ మంత్రి హరీష్ రావు ఉన్నాడు, పద్మారావు ఉన్నారు. అంతకుముందే మాజీ మంత్రులు మహమూద్ అలీ వెళ్ళారు, ఎమ్మెల్సీ మధుసూదనాచారి కూడా లోపలికి వెళ్ళారు. ఇంకొంతమంది ఇంకా ఆన్ ది వేలో ఉన్నారు, లోపలికి వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక కేటీఆర్ మాత్రం బయటే ఉన్నారు, ఆయన లోపలికి రావట్లేదు. లోపలికి వెళ్ళే ఎవరైతే కేసీఆర్తో పాటు 9 మంది ఉన్నారో వాళ్ళ లిస్టులో కేటీఆర్ పేరు లేదు. ప్రస్తుతానికైతే మాజీ మంత్రి తలసాని కూడా బయటికే వెళ్ళిపోతున్నారు, ఆయనకు కూడా అనుమతి లేదు. ఎందుకంటే కేవలం 9 మంది మాత్రమే అలౌ చేస్తామన్నారు. ఆ 9 మంది ఉన్నటువంటి లిస్టులో తలసాని పేరు కూడా లేదు. కాబట్టి ఆయన కూడా బయటికి వెళ్ళి క్రౌడ్ కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు ఇక్కడికి చేరుకున్నారు. కార్యకర్తలను కంట్రోల్ చేయడం పోలీసులకు కొంచెం కష్టంగా మారుతుంది. కాబట్టి బీఆర్ఎస్ నేతలు కూడా బయటకు వెళ్ళి వాళ్ళందరినీ కొంత శాంతియుతంగా ఉండాలని, పీస్ఫుల్గా విచారణ జరగాలని కోరుతున్నారు. ఇక కేసీఆర్తో పాటు పైకి వెళ్ళిన వాళ్ళు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, మధుసూదనాచారి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎంపీ రవిచంద్ర, పద్మారావు, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేగా ఉన్నటువంటి లక్ష్మారెడ్డి, సంతోష్, మహమూద్ అలీ, ఈ 9 మంది పైకి వెళ్ళారు. కాసేపు ఆయన కేటాయించినటువంటి బయట వెయిటింగ్ రూమ్ ఉంది, ఆ వెయిటింగ్ రూమ్లో కేసీఆర్ కూర్చుంటారు. ఆ లోపల విచారణకు సంబంధించినటువంటి రూమ్లో, కమిషన్ రూమ్లో, ఆ కమిషన్ హాల్లో ఏర్పాట్లు ఉంటాయి. ఆ ఏర్పాట్ల తర్వాత ఆయన లోపలికి రమ్మంటారు. ఎగ్జాక్ట్గా 11:30కి విచారణ ప్రారంభమవుతుంది. అంతకుముందే కొన్ని స్క్రీన్స్ కూడా అరేంజ్ చేశారు. ఆ స్క్రీన్స్లో ఏ క్వశ్చన్ అయితే కేసీఆర్ను అడుగుతారో ఆ క్వశ్చన్ ఆ స్క్రీన్లో టెలికాస్ట్ అయిన క్వశ్చన్కి ఆయన అక్కడ ఆన్సర్ చేయాల్సి వస్తుంది. పూర్తి సైలెంట్గా ఉండబోతుంది హాల్ అంతా కూడా. ఇంతకు ముందు విచారణలో ఓపెన్గా హాల్ ఓపెన్ చేసినప్పటికీ అక్కడ మీడియాను, వాళ్ళతో వచ్చిన వాళ్ళను, ఈటల రాజేందర్, హరీష్ రావును విచారించినప్పుడు వాళ్ళతో వచ్చిన వాళ్ళు లోపలికి అనుమతించిన కొంత గందరగోళంగానే ఉండేది. కానీ ఈసారి మాత్రం కేసీఆర్ నేతలకు పోలీసులు పెట్టిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటి? కానీ అక్కడ శ్రవణ్ అండ్ ఎర్రోల శ్రీనివాస్ అక్కడ కూర్చొని మాట్లాడుతున్నది చూస్తున్నాం. అంతా ఓకేనా? సో ఏమన్నా అక్కడికి వెళ్ళమంటే వెళ్ళట్లేదా నేతలు ఎవరైనా? అంటే ప్రస్తుతానికైతే ఇంతకు ముందు ఈటల రాజేందర్ కానీ హరీష్ రావు వచ్చినప్పుడు కానీ ముందు రోడ్డు మాత్రమే బ్లాక్ చేశారు. ఎక్కడైతే కరెక్ట్గా బీఆర్కే భవన్ ముందు చాలామందికి తెలిసింది, జిహెచ్ఎంసీ నుంచి ఇటు తెలుగు తల్లి ఫ్లైఓవర్ కిందకి వెళ్ళడానికి ఇక్కడ ఒక రోడ్డు ఉంటుంది, అంటే ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి ఒక బైపాస్ రోడ్ లాగా ఉంటుంది. ఈ రోడ్డు మాత్రమే క్లోజ్ చేసేవాళ్ళు. కానీ ఈసారి కేసీఆర్ వస్తున్న సందర్భంగా తెలుగు తల్లి ఫ్లైఓవర్ కింద నుంచి మొదలు పెడితే అటు హిమాయత్ నగర్ వరకు పూర్తిగా రోడ్ బ్లాక్ చేశారు. కనీసం ఆ ముందు బ్యారికేడ్ల వరకు వెళ్ళనిచ్చేలా మాకు అవకాశం ఇవ్వాలని కార్యకర్తలు కోరుతున్నారు. కానీ కార్యకర్తల్ని 200 మీటర్ల దూరం వరకు వెళ్ళనిచ్చేది లేదంటూ పోలీసులు అంతకు మించి బ్యారికేడ్లు చాలా అవతల వరకు పెట్టారు. అక్కడే కొంత గందరగోళం ఉంది. పొద్దున కార్యకర్తలకి పోలీసులకు మధ్య కొంత వాగ్వాదం జరిగింది. అక్కడ వాళ్ళందరినీ బయటకు వెళ్ళగొట్టి మళ్ళీ బ్యారికేడ్లు వేశారు. ఇప్పుడు కూడా అలాంటి సిచ్యువేషన్, పెద్దగా గొడవేం లేదు, కానీ లోపలికి రానివ్వమని పోలీసులు చెప్తున్నారు. కనీసం ఆ ముందు వరకు ఎక్కడి వరకు అయితే విచారణ జరుగుతున్నటువంటి ఇది ఉందో, బీఆర్కే భవన్ ఉందో, బీఆర్కే భవన్ కాంపౌండ్ వరకు వెళ్ళనివ్వండి, మీ లోపలికి వెళ్ళమంటూ కార్యకర్తలు కోరుకున్నారు. కానీ పోలీసులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుమతించట్లేదు. పోలీసులు వచ్చి ఇక్కడున్నటువంటి మాజీ మంత్రి తలసాన్ని రిక్వెస్ట్ చేశారు, మీ కార్యకర్తలు నచ్చజెప్పమని. ఆయన ప్రస్తుతం ఎక్కడైతే రోడ్డు మీద బైఠాయించారో ఆ కార్యకర్తల వద్దకు తలసాని వెళ్తున్నారు. తలసాని వెళ్ళి వాళ్ళకి నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. పీస్ఫుల్గా ఎంక్వైరీ జరగాలి, ఎక్కడ డిస్టర్బెన్స్ జరిగినా లోపలన్నటువంటి ఎంక్వైరీ అక్కడికి సౌండ్ వెళ్తుంది, అక్కడ డిస్టర్బెన్స్ ఏర్పడేటువంటి అవకాశం ఉంటుందంటూ ఆల్రెడీ కమిషన్ నుంచి కూడా పోలీసులకు ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళాయి. కాబట్టి పీస్ఫుల్గా కేసీఆర్కి సంబంధించినటువంటి విచారణ జరిగేలా పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. రాకేష్, ఇప్పటికీ 2 మంత్రులకు సంబంధించిన విచారణ చూసాం. ముందు అధికారుల్ని విచారించారు, తర్వాత నిర్మాణ సంస్థ ప్రతినిధుల విచారణ అయిపోయింది, తర్వాత ఇక ఈటల రాజేందర్, హరీష్ రావు. అయితే 2 మంత్రుల విచారణకి ఇవాళ మాజీ ముఖ్యమంత్రి విచారణకి ఏమైనా తేడాలున్నాయా? అలాగే జరుగుతుందా?
ఖచ్చితంగా చాలా డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి. ఇంతకుముందు విచారణ క్రమంలో పైకెళ్ళే వాళ్ళను లేకపోతే మీడియా పర్సన్స్ని కొంచెం లిబరల్గా వదిలేశారు. కానీ ఈసారి మాత్రం ముందస్తు అనుమతి ఆ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఎవరైతే కేసీఆర్తో లోపలికి వెళ్తారో 9 మంది, ఆ 9 మంది పేర్లు ఇవ్వాలి. ఆ పేర్లు ఇచ్చినటువంటి వ్యక్తులను మాత్రమే లోపలికి రాణిస్తారు. దాంట్లో ఇప్పుడు మనం చదివినటువంటి పేర్లు ఉన్నాయి. దాంట్లో పల్ల రాజేశ్వరరెడ్డి పేరు ముందుగా ఇచ్చారు, కానీ ఆయన హాస్పిటలైజ్డ్ అవడంతో ఆయన ప్లేస్లో మళ్ళీ సంతోష్ని అలౌ చేస్తున్నారు. ఇక మీడియా కూడా ముందుగా ఎవరైతే పర్మిషన్ తీసుకున్నారు, ఎవరైతే మేము ఓపెన్ హాల్కి వస్తామంటూ మీడియా వాళ్ళు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళని మాత్రమే అలౌ చేస్తున్నారు. అది కూడా ఓన్లీ ఒక మీడియా హౌస్కి సంబంధించి ఒక రిపోర్టర్ని మాత్రమే అలౌ చేస్తున్నారు. అది కూడా కేవలం 20 మందిని మాత్రమే. అంటే 10 మంది కేసీఆర్తో పాటు వచ్చే వాళ్ళు 10 మంది, 20 మంది మీడియా రిప్రజెంటేటివ్స్, ఇంకొక 10 మంది, 3 కేసీఆర్కి సంబంధించినటువంటి అడ్వకేట్లు, ఇంకొక 7 సిబ్బంది. కేవలం 40 మెంబర్స్ మాత్రమే ఉంటారు. మొబైల్స్ అలౌ చేయట్లేదు. మొబైల్స్ అన్నీ కూడా బయట డిపాజిట్ చేసి ఎంక్వైరీ చేస్తున్నటువంటి కమిషన్ హాల్లోకి వెళ్ళాలి. అక్కడ ఒక స్క్రీన్ కూడా అరేంజ్ చేశారు. అక్కడ మొత్తం స్టిక్కర్స్ అంటించారు. పిన్ డ్రాప్ సైలెన్స్ మెయింటైన్ చేయాలి. ఎక్కడైనా ఎవరి దగ్గరైనా సెల్ ఫోన్ ఉన్నట్టుగా రింగ్ అయినట్లుగా తెలిసినా లేకపోతే ఎవరైనా మాట్లాడినా ఇమీడియట్గా వాళ్ళని బయటకు పంపిస్తారు. ఆ విధంగా అక్కడ స్టిక్కర్స్ కూడా పిన్ డ్రాప్ సైలెన్స్ మెయింటైన్ చేయాలంటూ స్టిక్కర్స్ కూడా ఆ విచారణకు సంబంధించినటువంటి హాల్లో అంటించారు. సో ఎక్కడా సౌండ్ చేయకూడదు. ఏ క్వశ్చన్ అయితే అడుగుతారో ఆ క్వశ్చన్ అక్కడ ఉన్నటువంటి స్క్రీన్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ క్వశ్చన్ని అక్కడటువంటి మీడియా ప్రతినిధులు నోట్ చేసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఆన్సర్ కేసీఆర్ చెప్తారు. దాన్ని కూడా అక్కడ ఆ తర్వాత అఫిడవిట్ టైప్ చేసే క్రమంలో వాటన్నిటిని కూడా మళ్ళీ డిస్ప్లే చేస్తారు. సో ఇది చాలా సిస్టమేటిక్గా జరుగుతుంది. పైకైతే ప్రస్తుతం మనం చూస్తున్నాం బీఆర్కే భవన్ కింద ఇదంతా కూడా. ఇక్కడ 8th ఫ్లోర్లో విచారణ జరుగుతుంది. ఎంక్వైరీ హాల్ వచ్చేసి 8th ఫ్లోర్లో ఉంది. 8th ఫ్లోర్లోకి వెళ్ళేటువంటి 3 లిఫ్ట్ని కంప్లీట్గా పోలీసులు టేక్ఓవర్ చేసుకున్నారు. ఆ లిఫ్ట్లో ఎవరిని పైకి వెళ్ళనివ్వట్లేదు. ఎవరు కూడా అనుమతి లేకుండా ఎక్కడికక్కడ మనం పోలీసుల దగ్గర అక్కడ చూస్తున్నాం. అక్కడ నిలబడ్డ కానిస్టేబుల్ దగ్గర ఒక పేపర్ ఉంటుంది. ఆ పేపర్లో ఉన్నటువంటి పేరు గల వ్యక్తి మాత్రమే లోపలికి వెళ్ళొచ్చు. ముందుగా పర్మిషన్ తీసుకున్నటువంటి మీడియా రిప్రజెంటేటివ్స్, దాంతోపాటు ఎవరైతే పైకి వెళ్ళేటువంటి సిబ్బంది, అడ్వకేట్స్, అన్ని పేర్లు కూడా దాంట్లో ఉంటాయి. అందులో నేమ్ ఉంటేనే పైకి వెళ్ళనిస్తారు. ఐడి కార్డ్ చూసి మాత్రమే పైకి వెళ్ళనిస్తారు. ఇంకా మిగతా ఎవరిని కూడా పైకి వెళ్ళనిచ్చేది లేదు. చాలా లిమిటెడ్గా మాత్రమే అలౌ చేస్తున్నారు. నో రిక్వెస్ట్, నథింగ్. ఎలాంటి పాసిబిలిటీ పైకి వెళ్ళడానికి అవకాశం లేనటువంటి సిచ్యువేషన్ మనకు అనిపిస్తుంది. ఇక దీని తర్వాత 3 అంచెలుగా ఇక్కడ కాంపౌండ్ వాల్ ఉంటుంది. ఈ కాంపౌండ్ వాల్ లోపలికి కేవలం పోలీసులు, కేసీఆర్కి సంబంధించినటువంటి సెక్యూరిటీ, కేసీఆర్ పిఏలు, కేసీఆర్ పర్సనల్ స్టాఫ్ మాత్రమే ఈ లోపలికి అలౌ చేస్తారు. అంతకు మించి ఈ కాంపౌండ్ వాళ్ళకి మీడియా మినహా, కేసీఆర్కి సంబంధించినటువంటి పర్సనల్ స్టాఫ్ మినగా ఇంకా ఎవరిని వెళ్ళనివ్వరు. దీని తర్వాత ఉన్నటువంటి రోడ్డు పూర్తిగా బ్లాక్. ఆ రోడ్డు పైన డ్రైవర్స్, ఇక్కడికి వచ్చినటువంటి కాన్వాయ్కి సంబంధించిన డ్రైవర్స్, కాన్వాయ్స్, కొంతమంది పోలీస్ సిబ్బంది తప్ప ఇంకెవరిని ఉండేవారు. ఆ తర్వాత మళ్ళీ ఒక 100 మీటర్ల దూరం వరకు పూర్తిగా బ్యాన్ చేశారు. పబ్లిక్ని, సాధారణ పబ్లిక్ని రానివ్వట్లేదు, కార్యకర్తలను రానివ్వట్లేదు. ఇంత రిస్ట్రిక్షన్స్ మధ్య ఎంక్వైరీ జరుగుతుంది. ఎందుకంటే నిన్ననే పోలీసులకు కొంత సమాచారం ఉంది. క్రౌడ్ చాలా ఎక్కువ సంఖ్యలో వస్తుంది. 10 నుంచి 15 వేల మంది కార్యకర్తలు. ఇప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తల నేతలు ఎక్కడ ఉండాలని చెప్పింది, అక్కడంతా ప్రశాంతంగానే ఉందా? అండ్ బీఆర్ఎస్ కూడా నేతలకి, కార్యకర్తలకి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందా ఇవాళ విచారణ సందర్భంగా? ఇక్కడ ఉండాలి, ఎంతమంది రావాలి, ఇలా ఉండాలి అని చెప్పి. కొంచెం నిన్న ఎక్సర్సైజ్ జరిగింది. దీనికి సంబంధించి దాంట్లో చెప్పినటువంటి వివరాలు ఆల్రెడీ పార్టీ కార్యకర్తలకి, పార్టీ క్యాడర్కి కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ అటెండ్ అవుతున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఇంపార్టెంట్ లీడర్షిప్ అంతా కూడా హైదరాబాద్కి వస్తుంది. వాళ్ళంతా పక్కనే ఉన్నటువంటి ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉండాలి. అక్కడ మాజీ మంత్రి తలసానికి సంబంధించినటువంటి క్వార్టర్స్ ఉంది. అందులోనే కేటీఆర్ ఉంటారు, అందులోనే ఇంపార్టెంట్ లీడర్స్ అందరూ ఉంటారు. అందరూ అక్కడే ఉండాలని చెప్పేసి పార్టీ ఆదేశాలు ఉన్నాయి. ఇక కార్యకర్తలు ఎవరైనా రోడ్డు మీదకి వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గొడవలు చేయొద్దు. కేసీఆర్ను వచ్చేటప్పుడు, వెళ్ళేటప్పుడు చూడడం మినహా, ఏదైనా అప్పుడు స్లోగన్స్ ఇవ్వడం మినహా మిగతా ఎలాంటి లోపలికి చొచ్చుకుపోయే ప్రయత్నం చేయొద్దు అంటూ పార్టీ లీడర్షిప్ ఆల్రెడీ చెప్పింది. ఇంకా ఎవరైనా ఎమ్మెల్యేలు, గ్రేటర్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళని అలౌ చేయాలని ఇక్కడ ఉన్నటువంటి పోలీసులను అడిగారు. కానీ లేదు, కమిషన్ చెప్తేనే, మా చేతుల్లో ఏం లేదు, కమిషన్ హ్యాండ్ ఓవర్లో ఉంది కాబట్టి కమిషన్ చెప్పిన వాళ్ళు మాత్రమే మీ లోపలికి రాణిస్తామని చెప్పారు. కాబట్టి ఎమ్మెల్యేలు వాళ్ళంతా కూడా ప్రస్తుతానికి బ్యారికేడ్ల అవతలనే వాళ్ళకి సంబంధించినటువంటి కార్యకర్తలతో ఉన్నారు. ఇంకొంతమంది చుట్టుపక్కల ఉన్నటువంటి
హోటల్స్లో కూర్చున్నారు. ఇంకొంతమంది ఇక్కడ రెడ్ రోజ్ గార్డెన్లో వచ్చినటువంటి కార్యకర్తలకి ఫుడ్ అరేంజ్మెంట్ చేశారు, అక్కడికి కొంతమంది వెళ్ళారు. దాంతోపాటు పక్కనటువంటి ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర ఇంకొంతమంది వాళ్ళకు కేటాయించినటువంటి క్వార్టర్స్లో ఉన్నారు. సో మీడియాను కూడా కొంత రిస్ట్రిక్ట్ చేస్తున్నారు పోలీసులు. ఇక్కడ నుంచి ఎక్కడైతే మీడియా సెంటర్గా మీడియా పాయింట్గా ఒక సెంటర్ని కేటాయించారో అక్కడే ఉండాలి, మీరు ముందుకు రావద్దు అంటూ మీడియాను కూడా పోలీసులు రిక్వెస్ట్ చేస్తే లోపలికి వెళ్ళమంటున్నారు. సో చాలా రిస్ట్రిక్షన్స్ మధ్య ప్రశాంతంగా రాకేష్ కేసీఆర్ తో పాటు 9 మంది వెళ్తున్నారు అని అంటే ఖచ్చితంగా 9 మందిలో కేటీఆర్ ఉంటారనుకుంటాం. అయితే కేటీఆర్ లేరు. ఓ పోస్ట్ కూడా చేశారు ఇంతకు ముందు, అతనే ఒక చరిత్ర అని చెప్పేసి. సో కేటీఆర్ లేకపోవడాన్ని ఎలా చూడాలి? ఆయన దీని గురించి ఏమైనా మాట్లాడారా? అంటే కేటీఆర్ బయట ఉండి ఏర్పాట్లు చేసేటువంటి బాధ్యతను తీసుకున్నారు. ఆయన యాక్చువల్లీ 9:30కే ఇక్కడికి వచ్చారు. ఆదర్శ్ నగర్లో ఉన్నటువంటి తలసాని క్వార్టర్లో 9:30 నుంచి ఇక్కడే కూర్చున్నారు. వస్తున్నటువంటి కార్యకర్తల్ని కంట్రోల్ చేయడము, అక్కడ ఆయన కలవడానికి లీడర్షిప్ ని కలవడము, ఈ బయట ఉన్నటువంటి అరేంజ్మెంట్స్ కేసీఆర్ తో రైట్ రాకేష్, మీరు హోల్లోనే ఉండండి, మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. ఇటు బీఆర్కే